వాక్కు ద్వారా మా అంతరంగమును దివ్య కాంతితో ప్రకాశింపచేయుము. అప్పుడు నీ అనుగ్రహం వలన శుద్ధి పొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో మీ మహిమను గాంచి ఆనందించగలుగుదుముగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అబ్రహాము దేవుని విశ్వసించెను. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనము నుండి 18వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి ఆకాశం వైపు చూడుము, లెక్క పెట్టగలిగినంతో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను కొనివచ్చి తిని అనెను. అబ్రహాము, ప్రభు, ఈ దేశము నా వశము అగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకుని రమ్ము అనెను. అబ్రహాము వానినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కానీ అబ్రహాము వానిని తోలివేసెను. ప్రొద్దువాల్చున్నప్పుడు అబ్రహాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయం పుట్టెను. అంతటా ప్రొద్దుగుకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పు మంట కనబడి మాంస ఖండముల నడుమగా కదిలిపోయాను. ఆనాడే దేవుడు అబ్రహాముతో ఒడంబడిక చేసుకొని ఐగుప్త దేశ నది మొదలుకొని మహానదియకు యూఫ్రటీస్ వరకు గల భూఖండమును నీ సంతతికి దారబోయిచున్నాను అని చెప్పాను. ఇది ప్రభు హక్కు. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేను ఎవరికి భయపడవలను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతిల్లవలను. నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. దుష్టులు విరోధులు నా మీదికి వచ్చినప్పుడు కబళింపదూచినతో వారే కుప్పకూలిపోవుదురు. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీవు నా వేడుకలను ఆలింపుము, నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు,
నేను నీ సన్నిధిని వెదకుచున్నాను అని నా హృదయం నీకు ప్రత్యుత్తరం ఇచ్చెను. నీ ముఖమును నా నుండి దాచుకొనకము, నీ దాసుడనైన నాపై కోపింపకము, నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకము. నన్ను ఆదుకొనివాడవు నీవే, నా రక్షకుడు అయిన ప్రభు. నీవు నన్ను చేయి విడవకము, పరిచదింపకము. నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. ప్రభువే నాకు దీపము, ప్రభువే నాకు రక్షణం. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును కూడా కలుగుదనని నా నమ్మకము. నీవు ప్రభు కొరకు వేచి ఉండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిట్టము చేసుకొనుము. నీవు ప్రభు కొరకు నిరీక్షింపుము. నాకు దీపము. మన మధ్య శరీరములను క్రీస్తు తన శరీరము వలె దివ్యముగా చేయును. రెండవ పఠనము పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనము వరకు. పునీత పౌలు ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనము వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడగు ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితంలో మీరు ఇట్లు గట్టిగా నిలువవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకాసు గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. తొమ్మిదవ అధ్యాయము 28వ వచనం నుండి 36వ వచనం వరకు. ఆ కాలంలో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతం పైకి వెళ్ళాను.
ఆయన ప్రార్థన చేయుచుండగా యేసు ముఖ రూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించను. అప్పుడు ఇరువురు పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోసే, ఎలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు జెరూసలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోటివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేల్కొనినప్పుడు యేసు మహిమను ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన వద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోసేకు, ఒకటి ఎలియాకు 3 గూడారం నిర్మింతును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడుచుండెను. అప్పుడు అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగి వచ్చి ఆ శిష్యులను ఆవరించను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా కుమారుడు, నేను ఎన్నిక చేసుకున్నవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూసిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికి చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈ భూలోకములోనే అధిక ఎత్తు కలిగినటువంటి పెద్ద పర్వతము ఎవరెస్టు పర్వతం. ఇది హిమాలయ పర్వతాల్లో ఉన్నదన్నమాట. చైనాకి, నేపాల్కి ఉన్నటువంటి ఆ బార్డర్లో ఉంటుంది. దీని ఎత్తు దాదాపు 29,000 అడుగులు, అంటే 8,850 మీటర్లు. అంటే సముద్రపు మట్టము నుంచి అంత ఎత్తులో ఉన్నదన్నమాట. అంత ఎత్తు ఎక్కాలంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం చాలా అనారోగ్యంగా ఉంటుంది. చాలామంది ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళలో ఇప్పటికీ 340 మంది అంత దూరం ఎక్కి చనిపోయిన వాళ్ళు, కింద పడిపోయిన వాళ్ళు, ఊపిరాడకుండా చచ్చిపోయిన వాళ్ళు సంఖ్య 340. అందులో 150 మంది మృతదేహాలు మాత్రమే వాళ్ళు వెనక్కి దిగలిగారు. మిగతావన్నీ కూడా అక్కడే ఉన్నాయి. కానీ 1953లో నేపాల్కి చెందినటువంటి టెన్సింగ్ నార్వే అన్నటువంటి ఒక ఆయన, మరియు న్యూజిలాండ్ దేశానికి చెందినటువంటి క్రైస్తవుడు ఎడ్మండ్ హిల్లరీ అన్నటువంటి ఆయన, వీరిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి మే నెల 29వ తారీఖు 1953 సంవత్సరం ఉదయం 11:30 ఆ పర్వతపు చివరి స్థాయిని చేరుకున్నారు. అతి ఎత్తైనటువంటి ఆ స్థలం మీద వారు అడుగుపెట్టింది ఆ రోజే. వారు తిరిగి వచ్చేదానికి ముందుగా అచ్చట కొన్ని చాక్లెట్లు మరియు ఒక చిన్న సిలువ స్వరూపం అచ్చట వాళ్ళు ఆ మంచులో బూడ్చి వచ్చారు. పరిశుద్ధ గ్రంథములో కొండల గురించి, పర్వతాల గురించి దాదాపు 500 సార్లు చెప్పబడి ఉన్నది. కొండలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అర్థము ఉన్నది. ఎందుకనగా కొండ ఎత్తుగా ఉంది కాబట్టి, ఆకాశమును అంటుకొని ఉంటాయి కాబట్టి దేవునికి దగ్గరగా ఉన్నట్టుగా ఒక భావన. ఆ విధంగానే దేవుడు కూడా చాలాసార్లు పర్వతం మీదనే ఆయన దర్శనం ఇవ్వటం, మాట్లాడటం జరిగింది. పాత గ్రంథములో సీనాయి కొండ చాలా ప్రత్యేకత కలిగినటువంటిది. అలాగే నూతన గ్రంథములో సియోను కొండ చాలా ప్రత్యేకమైనది. పాత గ్రంథంలో ఉన్నటువంటి ఈ సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారు మోయిజుకి.
ఈ సీనాయి కొండ మీదనే దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలతో ఒడంబడిక చేసుకున్నారు. నూతన గ్రంథములో సియోను కొండ అనగా జెరూసలేము దేవాలయం ఉన్నటువంటి ఆ కొండ పెద్ద పర్వతం కాదు, చిన్నది. అది చాలా ముఖ్యమైనటువంటిది. మనము పరిశుద్ధ గ్రంథం కనుక చూసామంటే దాదాపు 9 కొండలు చాలా ముఖ్యమైనవిగా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఆది కాండములో 8వ అధ్యాయం 3-4 చూస్తే, ఆ రోజుల్లో నోవా ఓడలోనికి ప్రవేశించిన తర్వాత ఆ ఓడ నీటి మీద తేలుతూ ఉంది. చివరికి 150 రోజులు తర్వాత ఆ నీళ్లు తగ్గిన తర్వాత 7వ నెల 17వ తారీఖు ఆ ఆరారాత్ అన్నటువంటి ఆ కొండ మీదకి ఆ ఓడ వచ్చి నిలబడింది. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసేది ఆరారాత్ అనేటువంటి కొండ, ఈ నోవా ఓడ నిలిచినటువంటిది. ఇక రెండోది మోరియా కొండ. ఆది కాండములో 22వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, దేవుడు అబ్రహాముతో నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడైనటువంటి ఈసాకును ఈ మోరియా కొండ మీద నాకును దహన బలిగా సమర్పించాలని కోరుకోవటం, ఆ తర్వాత అబ్రహాము ఆడికి వెళ్ళటం, చివరికి బలి సమర్పించే సందర్భానికి ముందు దేవుడు ఆ బిడ్డకు హాని చేయొద్దు అని చెప్పి అక్కడ కొమ్ములు తగులుకున్నటువంటి ఒక పొట్టేలును చూపించటం, అచ్చట ఆయన బలి సమర్పించడం జరుగుతుంది. ఈ చరిత్ర మీకు బాగానే తెలుసు. ఆ కొండ పేరు మోరియా కొండ. మూడో కొండ పేరు హోరేబు కొండ. ఈ హోరేబు కొండ అనేది మనము నిర్గమకాండములో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. మోయిజు తన మామైనటువంటి జత్రో వారి యొక్క గొర్రెలను మేపుతూ ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు అచ్చట ఒక పొద మంటల్లో కాలిపోతుంది, కానీ కాలి బూడిది కాలేదు, అలా కాలుతూనే ఉంది. ఆ చెట్లు కూడా అట్టనే ఉన్నది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు అతనితో మాట్లాడటం, నువ్వు నిలుచుకొని ఉన్నది పరిశుద్ధ భూమి, నీ పాదరక్షలు వదిలిరా అని దేవుడు పిలవటం జరుగుతుంది. ఇది హోరేబు కొండ. ఇక 4వ కొండ సీనాయి పర్వతం. ఆ సీనాయి పర్వతం మీదనే దేవుడు మోయిజునకు 10 ఆజ్ఞలు ఇచ్చినది. ఇక 5వ కొండ కార్మేలు కొండ. 1 రాజుల గ్రంథములో 18వ అధ్యాయం 17-46 చూస్తే, ఆ రోజుల్లో ప్రజలను పరిపాలించినటువంటి ఆహాబు అనే రాజు మరియు జెజబెల్ అనేటువంటి ఆయన భార్య ఇద్దరు కూడా దబ్బర దేవతలు, బాలు దేవరును, అశ్రా దేవతను కొలిచేవారు. వాళ్ళు దాదాపు 450 మంది అబద్ధపు ప్రవక్తలు తమతో పెట్టుకొని పోషించేవారు. వారితో ఈ ఎలియా ప్రవక్త పెట్టుకున్నటువంటి పోటీలో వారు ఓడిపోగా ఈ కార్మేలు కొండ మీదనే దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని దహించి వేసినది. ఆ బలి ద్వారా దేవుడు నిజమైన దేవుడని, వారు కొలిచే దేవతలు అబద్ధపు దేవుళ్ళని, ఆ తర్వాత వారి షరతు ప్రకారం వాళ్ళందరినీ ఆ 400 మంది అబద్ధపు ప్రవక్తలు పట్టుకొని చంపటం జరిగింది. ఇక 6వ కొండ తాబోరు కొండ. ఆ తాబోరు కొండ మీదనే యేసు ప్రభు మారు రూపం చెందింది. నజరేతు నుంచి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమట్టం సముద్ర మట్టానికంటే 613 అడుగులు ఎత్తు. 29వ సంవత్సరం క్రీస్తు శకం 29వ సంవత్సరం ఈ ప్రభు యొక్క దివ్య రూపధారణ సంఘటన ఆడ జరిగి ఉండొచ్చు అని ఊహించడం అయినది. ఇక 7వ కొండ సియోను కొండ. ఈ సియోను కొండ అనేదే
దేవుడు ఎన్నుకొన్నటువంటిది. అచ్చట తన నివాస స్థానం ఏర్పరచుకుంటారు. అది జెరూసలేముగా మారి, ఆ జెరూసలేము దేవాలయముగా మారి అందులో దేవుడు నివసించారు. అందుకే సియోను కొండ అనేది జెరూసలేముతో సంబంధమైనది. కీర్తన 87:2-3 మనం చదువుతున్నాం. దేవుడు ఈ సియోను కొండను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎందుకనగా ఆయన తన నివాస స్థానం అక్కడ ఏర్పరచుకున్నాడు కాబట్టి. ఈ సియోను కొండను గురించి దాదాపు 150 సార్లు బైబిల్లో చెప్పబడి ఉన్నది. సియోను అనే మాటకి భద్రపరచబడినటువంటిది, అన్ని విధాలుగా భద్రపరచబడినటువంటి ఒక కోట అని అర్థము. దీన్ని దావీదు నగరము లేక దేవుని నగరము అని కూడా అంటారు. ఇక 8వ కొండ కల్వారి కొండ. కల్వారి కొండకు ఇంకొక పేరు ఒక్కరు పలకరే. కల్వారి కొండకు ఇంకొక పేరు గోల్గోతా. గోల్గోతా అనేటువంటిది కల్వారి కొండ. అచ్చట ఎందుకంటే గోల్గోతా అంటే పుర్రెలాగా ఉంటుంది అని అర్థం. అచ్చటనే యేసు ప్రభు స్లీవ్ మీద కొట్టబడి మరణించినది. ఇక 9వ కొండ ఒలివ కొండ. ఈ ఒలివ కొండ మీద నుండే యేసు ప్రభు మోక్షారోహణం అయ్యారు. ఈ 9 కొండలు కూడా క్రైస్తవులైన మనకు ఎంతో ముఖ్యమైనవి. వాళ్ళకు ఉండేది 7 కొండలే, మనకు 9 కొండలు ఉన్నాయన్నమాట. ఇక మత్తయి సువార్త మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆయన ఒక 6 కొండలు అంటే వీటినే వేరు కోణం నుంచి పేరు చెప్పకుండా చెబుతాడనమాట. అదేంటది? యేసు ప్రభు ఎక్కడైతే ఆయన శోధింపబడ్డాడో ఆ కొండ ఒకటి, రెండోది కొండ మీద ప్రసంగము అని ఒక చోట, కొండ మీద ఆయన స్వస్థత ఇచ్చాడని ఇంకో చోట, మరియు ఈ తాబోరు కొండ, ఆ తర్వాత ప్రభు యొక్క చివరి ఉపదేశం ఇచ్చినటువంటి ఇంకొక స్థలము, ఆ తర్వాత ఒలివ కొండ. ఈ 6 కొండలు కూడా మత్తయి తన స్వార్తలో ప్రత్యేకంగా చెబుతారు. ఈ 9 కొండల్లో కూడా చాలా ముఖ్యంగా ఉండే ఎత్తైనటువంటి కొండ ఈ తాబోరు కొండ. ఈ తాబోరు కొండ మీదే మోయిసు, ఎలియా ప్రవక్త ఇద్దరు కూడా యేసు ప్రభుతో సంభాషించారు. ఆ సంభాషణ ఏంటి అంటే ప్రభు సాధించబోయేటువంటి ఆ రక్షణ్యం అనగా తన శిలువ మరణం, దీని గురించి వారు మాట్లాడారు. మనం చదువుతున్నాం. ఈరోజు మన ప్రసంగం అంతా కూడా ఒక్క మాట మీదే మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఆయనను మీరు ఆలకించండి అని అన్నారు. ఆలకించండి అన్నారు. తండ్రి మనకిచ్చే సందేశం, మీరు నా కుమారుడి మాటలు ఆలకించండి అన్నారు. ఆంగ్లంలో హియర్ అంటారు. హియర్ అంటే విను అని అర్థం. ఇంకొక మాట లిసన్ అనే ఒక మాట ఉంది, అది కూడా విను అనే అర్థం. కానీ హియర్ అనే మాటకి వినుట. వినుట అంటే ఎన్నో శబ్దాలు మనం వింటాం. మన చెవు ఎప్పుడు తెరుచుకుంటుంది కాబట్టి అన్ని శబ్దాలు మనం వింటూనే ఉంటాం. లిసన్ అంటే అది వినుట కాదు, ఆలకించుట. అంటే వినుటకు ఆలకించుటకి ఏం తేడా అంటే, వినునది అనేది అన్నిటిని వింటాం, ఎటువంటి ఒక మన మనస్సు దాంట్లో ఉండదు. కానీ ఆలకించుటన్నప్పుడు మనస్సు కేంద్రీకబడి ఉండటం, అది ఏం చెబుతున్నారో అది వినటం. అంటే ఈ ఆలకించటం అనేది అవతల వ్యక్తిని గౌరవించుతూ మరియు వారు చెప్పే విషయం ఏంటో అని అర్థం చేసుకుంటూ దాన్ని పాటించడానికి ఆలకించుట. ఇప్పుడు
ఒక వ్యక్తి తన ఇంట్లో ఎవరో మరణించారు అని తన స్నేహితురాలతో చెప్పుతుంది అనుకుంటాం. అది ఊరిక మనం వింటామా? లేదు, ఆలకిస్తాం. ఆ ఆలకించటంటే ఎట్లుంటుంది అర్థం చేసుకుంటాం. అవతల వ్యక్తి యొక్క మనస్సులో పడే బాధను మనం కూడా ఊహించుకుంటాం. అది ఆలకించుట. ఈ ఆలకించుట యొక్క రెండో భావం ఏంది? ఆ వినుట ద్వారా తర్వాత కార్యరూపములో విన్నదాన్ని పాటించుట. అంటే విన్నదానికి విధేయించుట. తండ్రి ఒక మాట చెప్పాడు, పెద్ద కుమారుడు విన్నాడు కానీ వెళ్ళలేదు తోటకి. తాను ఆ మాట విన్నాడు కానీ పాటించలేదు. వినడం కాదు, ఆలకించాడు కానీ పాటించలేదు. అప్పుడు ఆయన విన్నట్టు వాస్తవం నిజమే కానీ పాటించలేదు కాబట్టి నిజంగానే ఆలకించలేదు. ఇప్పుడు ఆలకించుట అన్నటువంటి ఒక్క మాట తీసుకుంటే బైబిల్ గ్రంథంలో ఈ మాట 1574 సార్లు చెప్పబడింది అన్నమాట. అప్పుడు చూడండి ఎంత ముఖ్యమో ఈ మాట, దీని వెనుకున్న భావం. కాబట్టి వినుట అనేది వినుట మాత్రమే, ఆలకించుట అనేది విని దాన్ని పాటించుట. అదే ఈరోజు ముఖ్యంగా మనం చూసేది. అంటే ఆ ధోరణి ఎలా ఉండాలా అంటే ఆ విన్నదాన్ని వెంటనే కార్యరూపంలో చేసి చూపించాలని మోయిసు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. మీరు అతని మాట ఆలకించిన ఎడల మీరు అతని ప్రజలుగా ఉందురు, ఆయన మీ దేవుడుగా ఉంటాడు అన్నారు. అలాగే ఇర్మియా ప్రవక్త ఎన్నోసార్లు ప్రజలతో చెప్పాడు, మీరు ఆయన మాట ఆలకించినట్లయితే మీ ప్రాణము మీరు కాపాడుకుంటారు, ఈ పట్టణం కూడా ఎటువంటి నాశనం కాకుండా ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. ఆనాటి రాజు కానీ ఆనాటి ప్రజలు కానీ ఇర్మియా ప్రవక్త మాట వినకుండా పోవటం వల్ల చివరికి ఆ పట్టణమే నాశనమైనది. ఆ రాజు మరి అతని అనుచరులు అందరూ బానిసలుగా మరి తీసుకొని పోబడ్డారు. కానానులో ఆ పని వారితో ఏం చెప్పింది? ఆయన చెప్పినట్టు చేయుడు. ఆయన చెప్పినట్టు చేయుడు అనే మాటకు అర్థం ఏంటి? అతను ఆలకించండి, ఆయన విన్న తర్వాత ఆయన ఏం చెప్తాడో దాన్ని చేయండి అనే కదా అర్థం. కాబట్టి ఈడ ఆలకించుట అనేది అనగా విధేయించుట, ఆయన చెప్పింది చేయుట అనే. అలాగే మత్తయి సువార్త 13:9 మనం చూస్తున్నాం. యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానము, విత్తువాణి ఉపమానములో ఏ విధముగా మొట్టమొదటి 3 నేల మీద పడినవి, ముండ్ల పొదల్లో రాతి మీద పడినవి, ముండ్ల పొదలో పడినవి ఫలింపలేదు, కానీ మంచి నేలలో పడినవి ఫలించాయి. దాని అర్థం వాక్యాన్ని ఆలకించి దానికి విధేయించి ఆ విధముగా జీవించటమే అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని ఆలకించిన వాళ్ళు ఎవరెవరు అని కొద్దిగా చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఆదికాండము 6:14 దేవుడు నోవాతో నుడివినటువంటి మాట, ఇదిగో ఈ భూమిని నేను నీటితో నాశనం చేయబోతున్నాను, నువ్వు ఒక ఓడ తయారు చేసుకో. చెప్పేటప్పుడు నోవాకి 500 సంవత్సరాల వయసు. 100 సంవత్సరాలు ఆయన తన విన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేశాడు, ఒక్కడు కూడా వినలేదు. చివరికి అతనికి 600 సంవత్సరాల వయసు ఉండేటప్పుడు ఆ ఓడ పూర్తయింది. చివరికి నోవా అతనితో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షింపబడ్డారు, మిగతా అందరూ కూడా చనిపోయారు. అలాగే అబ్రహాము, నీవు నివసించే ఈ స్థలాన్ని వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి వెళ్ళు, ఉర్ అనే ఊరు వదిలిపెట్టి మెసొపొటేమియాలో కానాను దేశానికి వెళ్ళు అని చెప్పగా ఆయన దేవుని మాట ఆలకించాడు. అలాగే మోయిజు నిర్గమకాండం 2:11 నువ్వు ఫారో రాజు వద్దకు వెళ్ళి నా ప్రజలు విడిపించుకొని రా. మొట్టమొదట కొన్ని కుంటి సాకులు చెప్పినా
చివరికి మోయిసు వెళ్ళి ఆయన చెప్పినట్టే చేశాడు. అలాగే దావీదు రాజు దేవుడు ఏ విధంగా సూచించాడో అలాగే తన జీవితంలో చాలాసార్లు చేశాడు. 1-2 మార్లు తప్పు చేసినను, పాపం కట్టుకొనను, దాని తగిన శిక్ష కూడా అనుభవించాడు. అలాగే మరియ తల్లి దేవుని యొక్క వాక్యం తన దూత ద్వారా విన్నప్పుడు, నేను ప్రభు దాసరాలను నీ మాట ప్రకారమే నాకు జరుగునుగాక అన్న. అది దేవుని వాక్యం పాటించటం, వినటం, ఆలకించటం. అలాగే మార్తా, మేరీ, లాజరు కుటుంబంలో మార్తా యేసు ప్రభు యొక్క కాళ్ళ కాడ కూర్చొని ప్రభు యొక్క మాటలు విని ఆలకించి అందులో నిమగ్నురాలైపోయింది. అలాగే నికోదేముసు యేసు ప్రభు యొక్క మాటలు ఆలకించడానికి రాత్రిపూట ప్రభు దగ్గరికి వచ్చాడు. అలాగే ఇప్పుడు చిన్నప్ప గారు ఆయన దేవుని అనగా ప్రభు యొక్క మాటను విన్నాడు. ప్రభు మీరు ఎవరు అని అడిగినప్పుడు, నువ్వు హింసించే క్రైస్తవులు నేనే అని ప్రభు చెప్పడం, ఆ తర్వాత ప్రభు వాక్య ప్రకారం ఒక కొత్త జీవితం మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా దేవుని వాక్కును ఆలకించారు. ఆలకించడం అంటే పాటించారు. చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరికీ తెలుసు. 1912 సంవత్సరము ఏప్రిల్ 10వ తారీఖు దాదాపు 113 సంవత్సరాలకు ముందుగా జరిగిన సంఘటన. ఈ టైటానిక్ అనేటువంటి ఓడ న్యూయార్క్ పట్టణానికి బయలుదేరుతుంది ఇంగ్లాండ్ నుంచి. దాదాపు 2224 మంది ప్రయాణికులు దాంట్లో ఉన్నారు. అలా వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఏప్రిల్ 10వ తారీఖు మొదలుపెట్టి కొంచెం దూరం పోయేటప్పుడు దాదాపు 11వ తారీఖు అంటే ఒక్కరోజు ప్రయాణంలోనే 6 సార్లు వాళ్ళకి ఒక హెచ్చరిక ఇవ్వబడినది. ఆ హెచ్చరిక ఏంటంటే, ఈ అట్లాంటిక్ సముద్రం 0 డిగ్రీ -డిగ్రీలో ఉన్నది కాబట్టి నీళ్ళల్లో అక్కడక్కడ మంచు గడ్డలు, కొండలు ఉన్నాయి, జాగ్రత్త అని 6 సార్లు వాళ్ళు ముందుకు చెప్పారు. 11వ తారీఖు ఏప్రిల్ 12వ తారీఖు మళ్ళీ 5 సార్లు హెచ్చరికలు వచ్చాయి, జాగ్రత్త, అంతలకి అక్కడక్కడ కొండలు ఉన్నాయి, చూసి వెళ్ళండి అని. 13వ తారీఖు మళ్ళీ 3 సార్లు హెచ్చరికలు వచ్చాయి. 14వ తారీఖు మళ్ళీ 7 సార్లు హెచ్చరికలు వచ్చాయి. మొత్తం 4 రోజుల్లో 21 సార్లు వారికి హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. అన్నిటిని కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. దాని యొక్క ప్రభావం ఎలా ఉండింది? ఆదివారం రోజు ఏప్రిల్ 14వ తారీఖు 1912వ సంవత్సరము ఆ క్యాప్టెను ఇన్నిసార్లు విన్నా కూడా సరే ఆయన పట్టించుకోలేదు. కాలిఫోర్నియన్ అన్నటువంటి ఇంకొక ఓడ, దాన్ని ఆపరేట్ చేసినటువంటి వైర్లెస్ ఆపరేటరు సిరిల్ అన్నటువంటి ఆయన ఒకసారి హెచ్చరిక ఇచ్చాడు. అలాగే ఇంకొక ఓడ అంటిలియన్ అన్నటువంటి ఇంకొక ఓడ, అది మళ్ళా 3 పెద్ద మంచు గడ్డలు 5 మైళ్ళు దూరంలో ఉన్నాయి, జాగ్రత్త అని మళ్ళా హెచ్చరిక ఇచ్చాడు. అలాగే హరాల్డ్ బ్రైడ్ అనేటువంటి ఆయన ఆ హెచ్చరిక టైటానిక్లో విన్నాడు. ఆ రోజు రాత్రి 10:20 ఈ కాలిఫోర్నియన్ అన్నటువంటి ఆ ఓడ ఒక పెద్ద ఐస్ గడ్డను కనుక్కోవటం, మళ్ళా వాళ్ళు అక్కడి నుంచి తెలియజేశారు, జాగ్రత్త, వీలైతే ఆపేసి తర్వాత రేపు ఉదయం ప్రయాణం చేయండి అని కూడా అన్నారు. కానీ ఎన్ని హెచ్చరికలు ఇచ్చినా ఎవరు వినలేదు.
పదే పదే హెచ్చరిస్తున్నటువంటి ఆయన చూసి ఈయన అన్నాడు, షటప్ అన్నాడు, నోరు మూసుకో, మేము రేపు ఉదయానికంతా చేరాలా అన్నట్టు. ఎన్నిసార్లు, ఎందుకంటే ఆయన మనసులో ఏముంది, ఈ ఓడ ఎటువంటి మంచు గడ్డ గుద్దినా ఏం కాదు అన్నటువంటి ఒక నిర్లక్ష్యం, ధైర్యం. చివరికి ఈ కాలిఫోర్నియన్ ఆపరేటర్ ఎన్నోసార్లు చెప్పేసి ఇక ఎప్పుడైతే ఆ మనిషి షటప్ అన్నాడో ఇంకా తన వైర్లెస్ సిస్టమ్ అంతా ఆపేసి ఆయన పడుకోవడానికి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత అంటే దాదాపు 11 గంటల 30 నిమిషాలకి ఈ టైటానిక్ ఓడ ఒక పెద్ద ఐస్ గడ్డను చూసింది. 41 కిలోమీటర్ల స్పీడ్లో పోతుంది. నీటిలో 55,000 టన్నులు బరువు ఉన్నటువంటి ఆ ఓడ 41 కిలోమీటర్ స్పీడ్ అంటే దానికి అది చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ ఓడకు బరువు ఎక్కువ కాబట్టి చిన్న కదిలిక కూడా పెద్ద ఎత్తున నాశనం అవుతుంది. చివరికి ఆ ఓడ ఆ మంచుగడ్డను తప్పించడానికి అట్ట తిప్పినప్పుడు వెనక భాగంలో ఢీ కొట్టుకునింది. దానితో పెద్ద రంధ్రం ఏర్పడింది. -డిగ్రీలో ఉన్నటువంటి నీళ్లు లోపల రావడానికి ఆరంభించాయి. 2 గంటల అర్ధరాత్రి 2 గంటల 20 నిమిషాలకి ఏప్రిల్ 15వ తారీఖు టైటానిక్ అంటే దాదాపు 2 గంటల 40 నిమిషాలకంతా అది మునిగిపోయింది. 1500 మంది చనిపోయారు. కారణం 21 సార్లు వాళ్ళు హెచ్చరించినా ఆ హెచ్చరికను వాళ్ళు వినలేదు. ఆ హెచ్చరికను వారు వినకపోవటం వల్ల ఎంతమంది చనిపోవడానికి కారణమైనారు. అలాగే దేవుడు కూడా మనల్ని ఎన్నో విధాలుగా ఎన్నో సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటాడు. దేవుడు ఎత్తుకుంటానే మనల్ని శిక్షించడు. ఎన్నో సందర్భాల్లో ఎవరెవరి ద్వారానో మనకి హెచ్చరికలు పంపుతూనే ఉంటాడు. మన హెచ్చరికలన్నీ నిర్లక్ష్యం చేస్తే చివరికి మనకు జరిగేది కూడా అదే. పరిశుద్ధ గ్రంథంలో దేవుని హెచ్చరికలు పాటింపనటువంటి వ్యక్తులు కొంతమంది చూద్దాం. ఆదాము, ఆదికాండం 3:15లో ఆదాముతో దేవుడు అన్నారు, ఇది చెట్టు పండు తింటే నువ్వు చనిపోతావు. చివరికి వద్దన్నదాన్నే తిన్నాడు. ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. చివరికి ఏమైంది, నీవు అంటే నా మాట వినకుండా అన్న భావం వెల్లడి చేస్తూ నీ భార్య మాట విని ఆ చెట్టు పండు తిన్నావు కాబట్టి నువ్వు చనిపోతావు. అలాగే రెండోది కాయేను సమర్పించిన బలిని దేవుడు అంగీకరించలేదని, ఆబేలు ఇచ్చిన బలిని దేవుడు అంగీకరించారని అప్పటికే అసూయతో పొంగిపోతున్నాడు కాయేను. అతని మనసులో ఉన్నదేంటో దేవుడు చూశారు, అతన్ని హెచ్చరించారు. 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగలవు, చెడు పని చేసినచో పాపం వచ్చి వాకిటి కడ పొంచి ఉండి నిన్ను మింగజూచును, కానీ నీవు దాన్ని అణగదొక్కవలెను. పాపం నీ వాకిటి కడ కాచుకొని ఉంది నిన్ను మింగడానికి, జాగ్రత్త అన్నారు. అది విన్న తర్వాత కూడా ఏమాత్రం మారు మనసు పొందకుండా తన తమ్ముడిని చంపాడు. దేవుని యొక్క శాపానికి గురి అయ్యి దేశదిమ్మరిగా తిరగమని దేవుడు అతన్ని పంపాడు. ఇక మూడోది లోతు భార్య. ఆదికాండం 19:17లో ఇదిగో ఈ స్థలంలో అగ్ని వర్షం కురవబోతుంది, మీరు పారిపోండి అని వారిని హెచ్చరించారు 2 దేవదూతలు. లోతు భార్య, వారిద్దరు కుమార్తెలు. 17వ వచనం, వెలుపలికి చేర్చిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలిచిన ఇక్కడ నుండి పారిపోవుడు,
వెనకకు తిరిగి చూడకుడు, మైదానంలో ఎక్కడ ఆగకుడు, కొండలకు పారిపోవుడు. పారిపోకున్నచో మీరు బూడిదైపోదురు. వాళ్ళు పరిగెత్తిపోతున్నారు. ఒక్క స్థలంలో శబ్దం వచ్చిందో మరి వెలుగు వచ్చిందో ఏమో, ఉపలాట తగ్గించుకోలేక ఆమె వెనక తిరిగి చూసింది. లోతు భార్య అక్కడనే ఉప్పు స్తంభముగా మారిపోయింది. నాలుగోది సొలొమోను రాజు. 1 రాజుల గ్రంథంలో 11వ అధ్యాయం 9, 10 మనం చూస్తున్నాం. దేవుడు సొలొమోను రాజుకి జ్ఞానమన్న వరం ఇచ్చాడు. ఎవ్వరికి ఇనటువంటి ఆ వరం ఇచ్చాడు. కానీ దాన్ని ఆయన వినియోగించుకోలేదు. చివరి దశలో యూదులు కానటువంటి స్త్రీలను వివాహం ఆడటం ద్వారా వారిని సంతోషపెట్టుట కొరకు వారి దేవతలకు గుళ్ళు కట్టడం, సాంబ్రాణి వేయటం చేశాడు. దేవుడు అతను హెచ్చరించాడు. 9వ వచనంలో 2 సార్లు ప్రత్యక్షమైన యావేను ఇశ్రాయేలు ప్రభువును సొలొమోను విడనాడెను. కనుక యావే అతనిపై కోపించను. అన్య దైవములు ఆరాధింప నిషేధించినను యావే మాట వినలేదు. దేవుడే స్వయంగా చెప్పాడు, ప్రవక్త ద్వారా కాదు. దేవుని మాటని వినలేదు సొలొమోను రాజు. ఇక అలాగే 1 రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. ఒక దైవ ప్రజడు, దేవుని సేవకుడు, ఆయన్ని దేవుడు జెరోబోవాము అనే రాజు దబ్బర దేవర్లకి పీఠం కట్టి ధూపాలు వేస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని హెచ్చరించు అంటాడు. ఈయన వెళ్ళి అతన్ని హెచ్చరించినప్పుడు ఆ రాజు కోపించి ఆ దైవ సేవకుడితో అతన్ని పట్టుకోండి అని చెయ్యి ఇలా చూపిస్తాడు. ఆ దెబ్బకి చెయ్యి అటనే ఆగిపోతుంది. చెయ్యి కింద దించుకోలేక దేవుని కోపానికి గురి అయ్యామని భయపడి ఆ జెరోబోవాము ఆ దేవసేవకుడితో, అయ్యా నన్ను నా కొరకు ప్రార్థించు అని అడిగినప్పుడు ప్రార్థించాడు. ఇక అతని చెయ్యి బాగైంది. నువ్వు వచ్చి మా ఇంట భోంచేసి వెళ్ళు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? 9వ వచనంలో 13వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభు సేవకుడు నేనిచ్చట కూడు నీళ్లు ముట్టుకోకూడదనియు నేను వచ్చిన త్రోవ వెంట తిరిగి పోవాలనియు ఆజ్ఞాపించను. దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞయ్యా ఇది. ఇక్కడ నేను అన్నపానీయములు ముట్టుకోకూడదు, వచ్చిన దారిలో తిరిగిపోకూడదు. ఈ 2 కూడా నేను చెయ్యాలి అన్నాడు. ఇక రాజు వదిలేశాడు. ఇక ఈయన తిరిగి వెళ్తున్నాడు. ఈయన తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో ఇంకొక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కుమారుడు రాజుకి ఈయనకి మధ్య జరిగిన సంఘటన అంతా వెళ్ళి తన తండ్రితో విన్నవిస్తాడు. ఇలా ఒక దైవ సేవకుడు వచ్చాడు, రాజుతో ఇలా అన్నాడు, ఇలా జరిగింది అన్ని కథ అంతా చెబుతాడు. మీరు ఆ అధ్యాయం చదవండి, 13వ అధ్యాయం 1 రాజుల గ్రంథం. అది విన్న తర్వాత ఈ ప్రవక్త, మరి అతనికి అన్నం పెట్టకుండా ఎట్ట పంపిస్తాం, వెళ్ళు పిలుచుకొని రా అంటాడు. ఆయన ఎట్టబోయాడో తెలియదు. ఇక ఈయనే వెళ్ళి దారిలో ఒక చోట కూర్చున్నటువంటి అతన్ని వెనక్కి తీసుకొని వస్తాడు. లేదు ప్రభు, నేను ఇక్కడ కూడు నీళ్లు ముట్టుకోకూడదనియు నేను వచ్చిన ద్రోవ వెంట తిరిగి పోవలదనియు ఆజ్ఞాపించున్నాను. 17వ వచనం. కాబట్టి నేను రానంటాడు. అప్పుడు ఈయన ఒక అబద్ధం ఆడతాడు. ఎవడు? ఈ 2వ ప్రవక్త. ఏమని? లేదు, దేవుని దూత నాతో చెప్పాడు నువ్వు ఇక్కడ భోంచేసి పోవాలని, రా అని పిలుచుకెళ్తాడు. ఒక రకంలో చెప్పాలంటే అది మోసమే, అతని తప్పు కాదు. చివరికి ఆడ భోంచేసిన తర్వాత ఆ ప్రవక్త మళ్ళా 22వ వచనంలో ఇలా అంటాడు, నా వెంట వెనుదిరిగి వచ్చి ప్రభు వద్దన్న చోట అన్న పానీయములు పుచ్చుకొంటివి, ఇందుకు గాను నీ శవము
నీ పితరుల సమాధి చేరబోదు. నేను పిలిచినా కూడా నువ్వు వచ్చి ఉండకూడదు. కానీ దేవుని దూత నాతో చెప్పాడు, నేను కూడా ప్రవక్త అని చెప్పడం వల్ల వచ్చాడు. చివరికి అన్నపానములు పుచ్చుకున్నాడు. పుచ్చుకున్న తర్వాత మళ్ళా ఆయన ఈ విధంగా చెప్పడం. ఇప్పుడు ఆ తర్వాత ఆ ప్రవక్త బయలుదేరి పోతుంటే దారిలో ఒక సింహము అతన్ని మీద పడి చంపేసింది. చంపేసి గాడిద సింహము పక్కన నిలుచుకొని ఉన్నాయి. ఆ మనిషి కింద పడిపోయి చచ్చిపోయాడు. దేవుని మాట పాటించనచ్చో అదే శిక్ష. నాకు బాగా గుర్తుంది, నేను సెకండ్ ఇయర్ థియాలజీ చదివేటప్పుడు ఈస్టర్ పండుగకి సురేష్ అనే ఇంకొక స్వామి నన్ను బ్రదర్లుగా ఉన్నాము, మీరు పెద్దారికట్లకి వెళ్ళి స్వామికి సహాయం చేసి తిరిగి రండి, కానీ అక్కడ భోజనం చేయొద్దు అని చెప్పాడు బిషప్ పిసి బాలస్వామి. ఎందువల్ల చెప్పాడు నాకు తెలీదు. మేము వెళ్ళాము, మా పనులని ముగించుకున్నాము. మేము మోరస్ స్వామి అక్కడ ఉన్నాడు. స్వామి మేము తిరిగి వెళ్ళిపోతామంటే లేదు భోజనం చేసి పోవాలి. బిషప్ గారు చెప్పారు, భోజనం చెయ్యకుండా మీరు ఇక్కడికి బిషప్ హౌస్కి వచ్చేయాలి అన్నాడు. కాబట్టి మేము తిరిగి వెళ్తాం అన్నాం. లేదు నేను ఫోన్ చేసి బిషప్ చెప్తాలే, మీరు భోజనం చేయండి. ఒక స్వామి చెబుతున్నాడు, బ్రదర్లుగా ఏం చెప్తాం, నేను ఫోన్ చేసి చెప్తానన్నాడు. కాబట్టి మేము విని భోజనం చేసి తర్వాత సాయంత్రం పోయాం బిషప్ హౌస్కి. ఆడికి పోతే బిషప్ ఎందువల్ల లేటు, భోజనం చేశారా? చేసేస్తాను. నేనేమన్నా భోజనం చేయకుండా రమ్మన్నానా? అవును స్వామి చెప్పారు మీరు భోజనం చేస్తే నేను బిషప్ ఫోన్ చేస్తానన్నాడు. అదంతా కాదు, నేను వద్దన్నానా? అవును స్వామి. మరి భోజనం చేసావా? అవిధేయత. ఇట్స్ అ గ్రోస్ డిసొబీడియన్స్ అన్నాడు. ఇట్స్ అ గ్రోస్ డిసొబీడియన్స్. దాదాపు ఈ ప్రవక్త కథ ఆనాడు మా కథ రెండు ఒక రకం. నేను చదివేటప్పుడంతా అది గుర్తొస్తుంది నాకు. ఏదేమైనా సరే పెద్దల మాట సద్ది మూట. ఆ మాట మనం పాటించాలా, విధేయించాలా, దేవుని మాట అంతే. చివరికి యూదా ఇస్కారియోతుకి ఆయన ప్రభు చేత ఎన్నుకోబడ్డాడు. ప్రభు అంటాడు ఒకసారి, నేను 12 మందిని ఎన్నుకున్నానా, అయినా కూడా అందులో ఒకడు సైతాను అని అంటాడు. అలాగే వారి శిష్యులు కాళ్ళు గడిగేటప్పుడు మీరు అందరూ శుభ్రంగా ఉన్నారు, కానీ అందరూ కాదు అని అంటాడు. అలాగే మీలో ఒకడు నన్ను విరోధులకి పట్టిస్తాడు అన్నాడు. అలాగే ఆయన అడిగినప్పుడు ప్రభువా నేను కాదు కదా ప్రభువా అంటే నువ్వే చెప్పుచున్నావు అన్నారు. తర్వాత ఎవరికైతే ఈ రొట్టెను నేను రసంలో అద్దిస్తానో వాడే నన్ను పట్టించువాడు అని అన్నారు. చివరికి నువ్వు చేయాల్సింది తొందరగా చెయ్యి అన్నాడు. 1కి 6 సార్లు ప్రభు అతను హెచ్చరించాడు. చివరికి యూదా ఇస్కారియోతు చేయాల్సిందే చేశాడు. చివరికి తన మరణాన్ని తానే తెచ్చుకున్నాడు. 7వది పేతురు. ప్రభు వీళ్ళందరూ వెళ్ళిపోయినా కూడా సరే నేను మాత్రం పోను, నా ప్రాణమైనా ఇస్తా. నువ్వు ప్రాణం ఇస్తావా? ఇదిగో ఈరోజు కోడి కొయ్యక ముందుగానే 3 సార్లు నన్ను ఎరుగుని బొంకెదవు. లేదు అలా జరగదు. చివరికి 3వసారి కోడి కొయ్యక ముందుగానే ఆయన 3 సార్లు కోడి కొయ్యక ముందునే 3 సార్లు ప్రభువును బొంకిన మాట మనం చూస్తున్నాం. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరులారా, బైబిల్ గ్రంథంలో ప్రభు మాట ఆలకించిన వారు ఏ విధంగా దీవెనలు పొందారు, దేవుని మాట ఆలకింపిన వారు ఏ విధంగా నాశనమైపోయారు అని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు మనకిచ్చే సందేశం అదే. కథోలిక క్రైస్తవులుగా మీకు బోధించేది మీ గురువు, మీకు బోధించేది మీ మేత్రానులు. ఆ బోధన అనేది రోమన్ కథోలిక సభ అధికారపూర్వకముగా ఇచ్చే ఒక బోధన. దాన్ని మీరు ఆలకించాలన్నప్పుడు కేవలం వినేసి ఇంటికి పోయేది కాదు, దాన్ని పాటించాలి. ఒక్క చిన్న విషయం,
విభూతి బుధవారం రోజు ఎంతమంది మీరు ఉపవాసం ఉన్నారు? నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉండాలని చెప్పాను? ఆలకించారా? పాటించారా? రేపు పెద్ద శుక్రవారం కూడా మీరు చేయబోయేది అదే. చాలామంది దీన్ని చాలా లైట్గా తీసుకుంటారు. నేను చెప్పేది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాంటిదే అన్నీ కూడా. తల్లిదండ్రుల ద్వారా బిడ్డలకి దేవుని యొక్క వాక్కు వినిపించబడుతుంది. వారు తల్లిదండ్రి మాటలు ఆలకించాలి. గురువులు వారి పెద్దయినటువంటి బిషప్ గారి మాట ఆలకించాలి. బిషప్ గారు పాపు గారి మాట ఆలకిస్తారు. అలాగే తిరుసభలో ఆలకించుట అన్న మాటకి కేవలం వినేది కాదు, దాన్ని పాటించటమే. ఒక్కసారి మనల్ని మనం అడుగుదాం, మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగానే మనము మన జీవితంలో మన వినుచున్న ఉపదేశమును ఆలకించి పాటిస్తున్నామా లేదా? అందుగాను ప్రభు దగ్గర మన్నిపు కోరికని ఇక ఆలకించడానికి మనం పూనుకుందాం. ఆమేన్. పరలోకమును భూలోకమును మన యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోంసు పిలాతుని అధికారంలో ఉన్న ఈ పాటుబడి శిలువ మీద కొట్టబడి తన పొంది సమాధిలో ఉంచబడి పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మానవాళి రక్షంప తన ఏకైక కుమారుని పంపిన మన తండ్రి దేవుడు మన అందరిని దీవించ మన మధ్య ఈ దివ్య బలి పీఠముపై వేంచేసి ఉన్నారు. కావున మన శ్రీసభ కొరకు, మన సంఘ విశ్వాసులందరి కొరకు ప్రార్థించుకుందాం. ఓ కరుణామయుడా, ప్రభుని దయ కరుణలను విశేషముగా ప్రకటించుచున్న మా జగద్గురువులను, మా పీఠ ఆధ్యాత్మిక అభివృద్ధికై ప్రతినిత్యము శ్రమిస్తున్న మా పీఠాధిపతులను, మా సహపీఠాధిపతులను, మా విచారణ విశ్వాసులను, ప్రార్థనాపూర్వకంగా ప్రభుని చెంతకు నడిపిస్తున్న మా విచారణ గురువులను ప్రత్యేకముగా దీవించండి. వారిని పరిశుద్ధాత్మతో నింపి మంచి కాపరిలా దేవుని మందలను కాయు శక్తిని బలమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయామయుడా, భూమండలమందలి సకల జాతుల వారును నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు అను అబ్రహాము దీవెనలో భాగంగా మమ్ము మా కుటుంబాలను మీరు ఎన్నుకొనబడిన ప్రజలుగా స్వీకరించి సర్వకాల సర్వవస్థల యందును మా చేయి పట్టి ముందుకు నడిపిస్తూ మీ అపార దీవెనలు మాపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమమయుడా, మీరు ప్రేమించిన ప్రతి బిడ్డకు మీరు మంచి చేయుచు మీ మహిమలో భాగం కల్పించుతున్నందుకు మీకు వందనములు సలుపుచున్నాము. మాలోని పాపపు ధోరణి తొలగించి నీతిమంతులుగా మలచండి. మా కుటుంబ జీవితాలలో నున్న చెడు పొగడలను, అసత్యాన్ని, అనుమానాలను రూపుమాపి మీ శాంతి సమాధానము ప్రశాంతతలను నిండుగా మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పునరుత్థాన ప్రభువా, ప్రభుని దివ్య రూపధారణను స్వయంగా గాంచిన శిష్యులలో విశ్వాస బీజాలు స్థిరంగా నాటుకునేటట్లు మీరే దైవ కుమారుడు అను మా విశ్వాసమును ఇంకనూ వృద్ధి చేయుడు. మీ వస్త్రములు వెలుగు వలె ప్రకాశించినట్లే మా జీవితాలు కూడా పుణ్యక్రియలతో, నీతితో, న్యాయంతో ప్రకాశించులాగును మమ్ము దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వోన్నత దేవ, మా కుటుంబాలలో ఉన్న బాలబాలికలను, విద్యార్థులను మీ పరిశుద్ధ హస్తముతో దీవించండి. వారి విద్యాభ్యాసంలో, జ్ఞాన సముపార్జనలో, ఎదుగుదలలో మీరు వారికి చేదోడు వాదోడుగా నుండి వారిని మంచి వైపు, దైవరాజ్య విలువల వైపు నడిపించండి. ఆ బిడ్డలకు కావలసిన జ్ఞాపక శక్తిని దండిగానిచ్చి వారు వ్రాయుచున్న పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైనట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు వేడుకుందాం. మన మనవులని కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఎరిగిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. ఆదియును అంతమునైన ఓ దేవ, నిత్య జీవం అభిలషిస్తూ మీ చెంత చేరి విశ్వాసంతో ప్రార్థిస్తున్న మీ బిడ్డల మనస్సులను, మనవులను ప్రేమతో స్వీకరించి దైవరాజ్య సంపదతో నింపి దీవించండి. ఈ తపస్కాలంలో మీ లోతైన ప్రేమను అర్థం చేసుకున్న ప్రయత్నిస్తున్న మా సంఘమును, మా విచారంలోని తపస్కాల దీక్ష భక్తులను విశేషముగా ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అణచేసేదారాధ్య దీప హారతులిచ్చేదా ఆత్మస్వరూప అర్పణ చేసేదారాధ్య దీప హారతులిచ్చేదా. వచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి, ఏమేమో అర్పించగా వచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. హృదిలేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా మిమ్ము. హారతులిచ్చేదా ఆత్మస్వరూప అర్పణ చేసేదా ఆరాధ్య దీప హారతులిచ్చేదా. మేమిచ్చు అప్పరసములే పాటివి దేవా, ఏ కానుకని ప్రేమకు సాటి స్వామి. మేమిచ్చు అప్పరసములే పాటివి దేవా, ఏ కానుకని ప్రేమకు సాటి స్వామి. ఆత్మాంతరంగా కొలుతుము మిమ్ము, అర్పింతుము. ఆత్మాంతరంగా కొలుతుము మిమ్ము, ఆత్మాంతరంగా కొలుతుము మిమ్ము. హారతులిచ్చేదా ఆత్మస్వరూప అర్పణ చేసేదా ఆరాధ్య దీప హారతులిచ్చేదా. ఏమేమో అర్పించగా వచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి, ఏమేమో అర్పించగా వచ్చాము దేవా, ఏవేవో కానుకలు తెచ్చాము స్వామి. హృదిలేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా మిమ్ము. హృదిలేని నిధులెన్ని అర్పించినా మెప్పించలేము ప్రభువా మిమ్ము, మెప్పించలేము
ప్రభువా నిన్ను అర్పణ చేసేదా ఆరాధ్య దీప. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగుటకు ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనాల కొరకును తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది మీ విశ్వాసులను శారీరకముగాను మానసికముగాను పవిత్రమనొచ్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సిద్ధపరచునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువును కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయక. ఎలైనా వారు తమ మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందగలమనడు సత్యమును మాకు తెలియజేస్తును. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములు మేము సదా మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, అధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటయ్యి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తమ్ము తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుడు, ఇలాది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సర్వేశ్వరా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రలు అందుకొని మరలా కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచ్చు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇలా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. జయసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచేదుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవనస్సుకి అప్పమును రక్షణ పాత్రను సమర్పిస్తున్నాం. మీ సముఖం నుంచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేస్తున్నందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యప్రసరం బతిమాల కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం మరియు అంతర్దాస్ పీఠాధిపతులను గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమ మీద పరిపూర్ణగా చేయుము. ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరముతో చనిపోయిన వారిని జ్ఞాపకం ఉంచుకును. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనిధులకు మరియ మాతతోను ఇప్పుడు జోజపు గారితోను
ఇప్పుడు అపోస్తులతోనూ ఇప్పుడు చిన్న తెరేసమ్మ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాతులందరితోనూ మాకు నిత్యజములో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం విముక్తులు చేసి అన్ని కలదని సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలయనగా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ స్త్రీ విశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యత అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు మా ఇంటికి ప్రవేశించుటకు నేను పాత్రను గాను స్వామి. కానీ మీరు ఒక్క మాట పలికిన నా హృదయం స్వస్థత పొందుదును. ప్రభు రక్తం జీవాహారం ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభుర నిత్య జీవాహారం ఇదే ప్రభుదేహం. మునల నేల తనరు చేరి ఈ భూమికే తెంచెనే, సిలువన్ మోసి శ్రమలను తనల నెల్ల తనదు చేర్చి ఈ భూమి
మోసి శ్రమల కోర్చి మరణం జయించెనే. దైవ ప్రేమ సోదర ప్రేమ మనలో రగిలింప. రేగరారే దేవర వారి ఈ దివ్య విందునకు. ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. లోకనరి జనులారా నిత్య జీవాహారం. ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. జనుల సృష్టికర్త సత్య స్వరూపుడు మానవ కోటి మలినం పాప ఈ భూమికి తెంచెనే. సకల జనుల సృష్టికర్త సత్య స్వరూపుడు మానవ కోటి మలినం పాప ఈ భూమికి తెంచెనే. రండి జనులారా రండి వేగమే ఈ విందు ఆరగింప. ప్రేమమయుడు జీవమిచ్చిన ఈ దివ్య విందునకు. ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. లోకునరే జనులారా నిత్య జీవాహారం. ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. జనులారా ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. లోకునరి జనులారా నిత్య జీవాహారం. ఇదే ప్రభుదేహం, ఇదే ప్రభు రక్తం. సకల జనులినం పాప ఈ భూమికి తెంచెనే. రండి జనులారా రండి వేగమే ఈ విందు ఆరగింప. ప్రేమమయుడు జీవమిచ్చిన ఈ దివ్య విందునకు. ఇదే ప్రభుదే
రక్తం నిత్య జీవారం ఇదే ప్రభుదేహం ఇదే ప్రభు రక్తం. పునీత ఇన్యాస్వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా తృప్తి కలిగినట్లు చేయకరుణించండి. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయం మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారి పేరట పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శించి వచ్చిన దానిని నా కనుల ముందర చూచి దేవరవారి యొక్క 5 గాయములలో మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించెడు. ఈ సమయం నందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత తలంపు నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం నందు ముద్రింపనవదరింపనని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. స్వామి ఆమేన్. మన పరిశుద్ధ పాపుగారి తలంపులు నెరవేరినట్లుగా నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారకుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. మరియు దళ సభ్యులకి ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ప్రార్థన ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ వివరాలు పూర్తిగా నాకు అర్థం కాలేదు, మీకు అర్థమైతే సరే. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, మార్చి 19వ తారీఖు పునిత జోజప్ప గారి యొక్క పండుగను మనం కొనియాడుచున్నాం. పునిత జోజప్ప గారు శ్రీ సభకు పాలకులు. ఆ రోజు ప్రత్యేకంగా జోజప్ప గారి జపదండ చెప్పబడి దివ్య బలి పూజ సమర్పించబడును. కాబట్టి జోజప్ప గారు మరియు మంచి మరణానికి పాలకులు కాబట్టి ఆ రోజు అందరూ పూజకు రావాలని మనం చేస్తున్నాం. డి కమలా గారు పెద్ద శుక్రవారం రోజు 14 స్థలం అయిన తర్వాత ప్రజలకి బండ్లు ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. దాదాపు 700 మంది ఉండొచ్చు. అది వాళ్ళు చూసుకోవాలి, ముందుగానే కొద్దిగా ఎక్కువ తక్కువ చూసుకోవాలి. బెంగుళూరు జ్యోతి మరియు మధ్యల భారతి వారు 2 కుటుంబస్తులు ఆ రోజు పెద్ద శుక్రవారం రోజు మజ్జిగ 1500 ప్యాకెట్లు మజ్జిగ ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. వేంపాటి జోర్నేసు కుటుంబస్తులు పాస్కా వత్తి ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. తుమ్మలగుంట జోసఫ్ ఐశ్వర్ మరియు కసుకుర్తి రవితేజ వాళ్ళు 1000 బాటిల్స్ వాటర్ బాటిల్స్ మరియు 500 ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. చిరుతోటి అనుష కుటుంబస్తులు మాణిక్యముల ఆదివారం జరగబోయే ప్రార్థన కార్యక్రమాన్ని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి అన్నాని కోసం 5000 రూపాయలు ఇచ్చి ఉన్నారు.
కొరివి ఫ్రాన్సిస్ కుటుంబస్తులు ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారము అందరికీ అల్పాహారం ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. మరణించినటువంటి కస్కుర్తి మరియదాసు జయమరి వారి ఆత్మవిశ్రాంతి నిమిత్తము వారి 2 మనవరాళ్ళు స్వర్ణ మోనిక మరియు మహిమ వారు 21వ తారీఖు మార్చు శుక్రవారము అందరికీ అల్పాహారం ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. ఒక వ్యక్తి తన పేరు చెప్పొద్దని మాణికముల ఆదివారం రోజు అనగా ఏప్రిల్ 14వ తారీఖు అందరికీ అన్నం ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. ఒకరు తమ పేరు చెప్పొద్దని 12,500 రూపాయలు దశమ భాగం ఇచ్చి ఉన్నారు. జోష్న కుటుంబస్తులు కుటుంబ కాడికి 1000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. కమలమ్మ కుటుంబ కాడికి 600 రూపాయలు ఇచ్చి ఉన్నారు. చిరుతోటి అనుష ముందే చెప్పాను కదా. ప్రేమకుమారి కుటుంబ కాడికి 1000 రూపాయలు ఇచ్చున్నారు. చవల భవన్ నారాయణ దశమ భాగంగా 1000 రూపాయలు ఇచ్చున్నారు. ఒక వ్యక్తి ఈ దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళందరికీ జపదండలుగా 50 జపదండలు వారి తరపున వారు కొని ఇచ్చున్నారు. అంబూరి మరియ కుమార్ మరి జ్యోతి వారు తమ 2 బిడ్డలను దేవునికి సమర్పించి కానుకగా 4,000 రూపాయలు ఇచ్చి మళ్ళా తీసుకొని ఉన్నారు. ద్రాక్షవల్లి పనికుమారి కుటుంబస్తులు దశమ భాగంగా 3,000 రూపాయలు ఇచ్చున్నారు. గొలగముడి భానుమతి సురేష్ కుటుంబస్తులు దశమ భాగంగా 2,000 రూపాయలు పంపి ఉన్నారు. బాలల సభ వీటి కొరకు మీకు ఇచ్చినటువంటి ఆ కవర్లలో దాదాపు 36 కవర్లే వచ్చాయి. అందులో 17,100 రూపాయలు వచ్చున్నాయి. దానితో పాటు 1,299 రూపాయలు కలిపి 30,000 రూపాయలుగా మనం మన మేత్రాసానికి పంపుచున్నాము. గడ్డం అరుణజ్యోతి జయతేజ కుటుంబస్తులు కుటుంబ కార్డు కొరకు 1,500 ఇచ్చున్నారు. ఈ తపస్సు కాలంలో మనము మామూలుగా తీర్థయాత్ర వెళ్తాం కాబట్టి అందుకు మార్చి నెల 31వ తారీఖు ఆ రోజు రంజాను కాబట్టి ఆ రోజు సెలవు కాబట్టి ఆ రోజు వెళ్దామని అనుకున్నారు. ఒకవేళ ఆ సెలవు కనుక మారి ఇంకొక రోజు ఎక్కువైతే ఏప్రిల్ 1వ తారీఖు కావచ్చు. మళ్ళా లాస్ట్ మినిట్లో తెలియజేస్తాం. ఆ రోజు ఈ యాత్ర వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. వెళ్ళబోయే స్థలాలు ఇక్కడి నుంచి పొదిలి, తర్వాత కనిగిరిలో ఉదయం నాష్టా, తర్వాత బద్వేలు, మైదకూరు, కడప కథీడ్రల్, ఆ తర్వాత డొన్బోస్కో, కడప కథీడ్రల్ మధ్యాహ్నం భోజనం, ఆ తర్వాత వేళాంగణి మాత చర్చి, మళ్ళా తిరిగి ఇంటికి రావడం. 7 గుళ్ళు, 7 2 14 స్థలాలు. మన హాలు మరియు పిల్లల బాత్రూమ్ మధ్యలో ఉన్న ఒక 4 అడుగుల స్థలము చాలా రోతగా ఉండింది. దాన్ని మొత్తం శుభ్రం చేసి అక్కడ కడప రాళ్ళు వేసి కిందంతా, ఆ తర్వాత అటువైపు మన హాలుకి వెనక వైపు మరియు అటు వీధికి ఆనుకున్న గోడ వైపు ఉన్న మధ్య స్థలాన్ని శుభ్రం చేసి అక్కడ ఒక కిచెన్ కట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే మన హాల్లో ఎవరైనా విందు పెట్టుకోవాలంటే వారు అన్నం చేసుకోవడానికి తగ్గట్టుగా ఆ స్థలాన్ని రెడీ చేయాలనుకుంటున్నాం. దానితో పాటు స్వామి ఇంటికి మరియు బోర్డింగ్ మధ్యలో ఆ మామిడి చెట్టు పక్క ఉన్నటువంటి ఆ స్థలం అంతా కూడా చాలా రోతగా ఉంది. అక్కడ కూడా ఈ కడప రాళ్ళు వేద్దాం అనుకుంటున్నాం. మన హాల్లోంచి తీసిన రాళ్ళన్నీ కూడా మనం ఆ రోజు అచ్చట గోపాల్ నగర్ ప్లాట్లో పెట్టాం. వాటిని ఉపయోగించి ఈ 3 పనులు చేయాలనుకుంటున్నాం. ఐకాన్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారు మన కథోలిక క్రైస్తవుల చేత అది జరిపించబడుతుంది కాబట్టి వారు కథోలిక క్రైస్తవ పిల్లలు ఎవరైనా చేరాలంటే వాళ్ళకి 10% కన్సెషన్ ఇస్తామని ఒప్పుకొని ఉన్నారు. అందుకు 23వ తేదీ ఆదివారము వాళ్ళు అడ్మిషన్ ప్రారంభిస్తున్నారని తెలియజేసుకుంటున్నారు.
ఈ విరాళాలు ఇచ్చినటువంటి అందరికీ మరియు ఈ పరిశుద్ధ కాలంలో వేరు వేరు పనులు చేపడతామని చెప్పిన ధర్మకర్తలందరికీ కూడా మీ తరపున నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. ప్రార్థించుదము. అందరూ తలదించి, ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మీ కుమారుని వాక్కును శ్రద్ధతో ఆలకించుచు మేము వారితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవను ఇక మందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ఆశీస్సుల కొరకు మీ శరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, శాశ్వతమైన దీవెనలతో మీ విశ్వాసను ఆశీర్వదించుము. వారు మీ జనిత కుమారుని సుశేషహితులను విశ్వాసపాత్రముగా పాటించుదురుగాక. క్రీస్తు తన అపోస్తులను ఆశ్చర్యసహితులు చేసిచు తన దేహమందు కనపరిచిన దివ్య మహిమను వీరు కూడా కాంక్షించవలని ఆశతోను సంతోషముతోను జీవించుచు తుదకు ఆ మహిమలో పాలు పంచుకొందురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఒరిగితిమయ్యా, తల్లి వడిలో పవళించే బిడ్డని వడిలోనే ఒదిగితిమయ్యా. మంచి కాపరి, జీవ కాపరి, మంచి కాపరి, జీవ కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చేదివా, ఆహారమై వచ్చేదివా, ఆత్మలో గలసితివా, నా ఆత్మతో గలసితివా. పట్టుకొంటిని నిన్ను నేను, పట్టుకొంటిని భుజము పైన సోలెదను, నీ భుజము పైన సోలెదను. నీడలో నుండి నీడలో నుండి లోకాన్ని మరచితిని, నీ లోకాన్ని మరచితిని. తల్లివడిలో పవళించే బిడ్డవలెనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. తల్లివడిలో పవళించే బిడ్డవలెనే, తండ్రి నీ
2023-25 జూబిలీ ప్రార్థన. మా యొక్క పరలోకపు తండ్రి, మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమలు ప్రధాన పుణ్యాలను నీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలను రగిలింపజేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికం చేయండి. మీ యొక్క కృపవరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరులోని మొలకెత్తి ఫలింపజేసి మంచి శ్రద్ధ గల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం, క్రొత్త స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించును కాక. తత్ఫలితముగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడునుగాక. 2025 జూబ్లీ వేడుకలు యాత్రిక సంఘమైన మాలో పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడకు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయునుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగునుగాక.